హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సిఏఏని అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దీనిని 2019లోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అయితే ప్రవేశపెట్టింది. అప్పుడు ఆమోదం అయితే పొందింది. కానీ అప్పటి నుంచి అమలైతే చేయలేదు. ఎందుకంటే అస్సాంలో పెద్ద ఎత్తున గొడవలు తలెత్తడంతో దీన్ని అమలు చేయలేకపోయింది. ఇప్పుడు దీని అమలు కోసం అయితే సర్వం సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుకు మోదీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ అయితే జారీ చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. తాజాగా అర్హులైన వ్యక్తులకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక పోర్టల్ను అయితే ప్రారంభించింది. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ని అయితే నిర్మించింది. ఈ పోర్టల్ నేను ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు CAA 2019 పేరుతో మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు. అయితే 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతరులైన హిందువులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు వెబ్ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే CAA 2019 కింద భారత పౌరసత్వం కోసం అప్లికేషన్ బటన్ అయితే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలోకి తీసుకువెళ్తుంది. అక్కడ మీ పేరు, ఈమెయిల్ ID, ఇతర వివరాలను నమోదు చేసి సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి. వివరాలన్నీ నమోదు చేసి సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ మెయిల్కు, మొబైల్కు OTP అనేది వస్తుంది. OTPని వెరిఫై చేసిన తర్వాత అదనపు వెరిఫికేషన్ కోసం క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత మీ పేరుతో లాగిన్ అయ్యి న్యూ ఫామ్ బటన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ బ్యాక్గ్రౌండ్ ఏ దేశానికి నుంచి వచ్చారు అనేది మీరు అన్ని డీటెయిల్స్ అనేది ఇస్తే అక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు చేస్తే మీకు పౌరసత్వం అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.